ఇట్లాంటి వాటికి కూడా భయపడకుండా పనిచేస్తున్న పేర్ని నాని, అంబటి రాంబాబు లాంటి వాళ్ళకి ఇందులో ప్రెషర్ బిల్డప్ చేయటం, ఉమ్. తద్వారా అవును. వాళ్ళ తీవ్రత తగ్గించడం. అంటే ఈ ఇదివరకు కేసులో పేర్ని కూడా నాని, పేరు నాని గారు ఆ, ఉన్నారుగా, అదే చెప్పేది, ఇందులో పెట్టేసి. ఇదివరకు వాళ్ళ మాట ఉండే కసి, పంచు, స్పీడు, తీవ్రత చాలా వరకు తగ్గింది చూడండి. కూర్చొని పెద్ద మనుషుల్లాగా మాట్లాడుతున్నారు, విమర్శిస్తున్నారు కానీ పెద్ద మనుషుల్లాగా మాట్లాడుతున్నారు. అట్లాంటిది ఒక రకం. ఇంకొకటి వచ్చేటప్పటికి ఇప్పుడు ఆయన పిఏ, ఆయన డ్రైవర్ అంటే బయటికి పోవడానికి కూడా భయపడాలి, జగన్ వెనకాల ఉండాలంటే భయపడాలి. ఇది వేస్తున్నటువంటి స్కెచ్. ఓవరాల్ గా జగన్ ని కదలడానికి అంటే చదరంగంలో పావులు చుట్టూ పేర్చేస్తే రాజు ఒక్కడిగే వేయగలడు, అటైనా ఇటైనా. రాజుకి చెక్ పెట్టేటటువంటి సందర్భంలో ముందు మన చుట్టూ ఉన్న ఏనుగుని, గుర్రాల్ని, సైనికుడిని, మంత్రిని అందరినీ లేపేస్తే ఫైనల్ గా రాజు గిలగిల్లాడాలి. అలాంటి చదరంగం పాడారు ఇప్పుడు. అందులో జగన్ ఇప్పుడు ప్రస్తుతం రాజు ఒక్కడిగే వేయగలుగుతున్నాడు, అటుగాని ఇటుగాని. జగన్ ని ఇరికించడానికి మాత్రమే ఇవన్నీ అనూహ్యంగా వస్తున్న అవకాశాలు టీడీపీకి అనుకోవాలా? జగన్ ని అరెస్ట్ చేయడానికి కూడా ఇవి రేపు ఉపయోగించుకుంటారా? అంటే లిక్కర్ స్కామ్ గానీ ఇది గానీ. ఇప్పుడు కార్యకర్తల ప్రెషర్ ని బట్టి ఉంటది. కార్యకర్తలు కూడా, తెలుగుదేశం కార్యకర్తలు కూడా జగన్ వాళ్ళని లోపల పెట్టాలి కానీ జగన్ ని జైల్లో